హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లబాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దాం. అదేంటంటే వంకాయ బజ్జీ. ఎప్పుడు బంగాళదుంపతో అరటికాయతో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి వంకాయతో చేద్దాం. వంకాయలు చూసారా, ఇలా చక్కటి గుండ్రటి కొంచెం పెద్ద సైజు కాయ తీసుకుని చక్కగా ఇలా చక్రాల్లాగా తొరుక్కోవాలి. చూడండి చక్కగా, చూసారా, ఇలా చక్కగా చక్రాల్లాగా తొరుక్కోవాలి సన్నగా. చూడండి చక్కగా, ఇలా చక్కగా అన్నీ చక్కగా చక్రాలాగా దొరుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ ఉప్పు నీళ్ళలో ఈ ముక్కలన్నీ వేసేయండి, ఎందుకంటే మళ్ళీ కండర ఎక్కుతాయి అంటారు లేట్ అయిన కొద్దీ. నేను ఒక 3 వంకాయలు తీసుకున్నాను చక్కటి. చూసారా, ఇలా చక్కగా గుండ్రంగా తొరిగి పెట్టుకోండి. ఉప్పు నీళ్ళలో వేసేసి అలా పెట్టుకున్నారంటే మనం బజ్జీలు వేసి పిండి కలుపుకొని వేసే టైంకి కండర ఎక్కకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నేను ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. 1/4 కేజీ శనగపిండి పోసుకోండి అందులో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అరంగుళం అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయ మిక్సీలో మెత్తగా పట్టి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు నేను ఒక అర చెంచాడు వేసాను. జీలకర్ర ఓ చెంచాడు. బేకింగ్ సోడా లేదా సోడా ఉప్పు ఒక 1/4 చెంచాడు కొంచెం, అంతే. పిండికి సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా బజ్జీ పిండి కలుపుతాం కదా, జారుగా బజ్జీ వేయటానికి వీలుగా అలాగనమాట చక్కగా కలిపి పెట్టుకోండి. ఇది చూసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద బాండీ పెట్టుకుని బజ్జీలు వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా కాగనివ్వండి. బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకుని ఒక్కొక్క స్లైసు వంకాయ స్లైస్ అనమాట చక్క ఒక్కొక్క ముక్క తీసుకోవటం, ఇలా నిండా పిండిలో ముంచడం, నూనెలో వేసుకోవడం, అంతే. ఒక్కొక్కటి చక్క చూసారా, ఇలా అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి అలా ఉన్న ముక్కలన్నీ వేసుకోండి చక్కగా. పిండి మొత్తం చక్కగా ముక్కలు పట్టేట్టుగా చూసుకుని వేసుకోండి చక్కగా. చూసారా చక్కగా, ఇలా చక్కగా అన్ని ముక్కలు వేసేసుకోండి. ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ముందే వేసిన వెంటనే కాకపోయినా ఒక నిమిషం తర్వాత అలా వదిలేసి వేరు చేసుకోండి. వేరు చేసుకుంటే చక్కగా ఇప్పుడే వేరైతే బాగుంటుంది. తర్వాత వేరే వాళ్ళంటే విరిగిపోతుంది అనమాట. బజ్జీలాగా చక్కగా మనకు ఆ షేప్ ఉండదు. చక్కగా చూసారా ఇలా అనమాట. చక్కగా అలా వేరు చేసుకుని చక్కగా ఒక్కొక్కటి చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలాగ చక్కగా అటు ఇటు కలపండి చక్కగా. చూసారా అట్లా అనమాట. ఇటు నుంచి అటు అలా కలపండి చక్కగా. చూసారా ఎర్రగా కాలేంత వరకు చక్కగా. చూడండి బ్రహ్మాండం కాలిపోయినాయి, అంతే. తీసేయటమే మెల్లిగా అలా ఒకటి 2-3 తర్వాత అలా మొత్తం తీసేసి ఒక సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసుకోవడానికి రెడీగా తీసుకోవటం, అంతే. అద్భుతమైన వంకాయ స్లైస్ బజ్జీ రెడీ. చాలా బాగుంటాయండి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.